భారతదేశానికి ఒక దిశానిర్దేశం, ఒక జ్ఞానవంతమైన దిక్సూచి, రాజనీతికి ప్రతిరూపం, నిలువెత్తు రాజ్యాంగానికి నిదర్శనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బద్వేల్ పట్టణం మార్కెట్ యార్డు నుండి ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక గొప్ప మహార్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, బీసీ చైతన్య సమితి నాయకులు, ఆవాస్ కమిటీ నాయకులు, సామాజిక చైతన్య సమితి నాయకులు మరియు అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసే కార్యకర్తలు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, మున్సిపల్ ఉద్యోగులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, భారతదేశానికి దిశానిర్దేశంగా గావించిన మానవ హక్కుల కోసం పోరాడిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన కొందరికో నాయకుడు కాదని, దేశం మొత్తానికి నాయకుడని, అందరి గుండెల్లో ఆయన ఆశయాన్ని నింపుకొని స్ఫూర్తిగా ముందుకు సాగవలసిన అవసరం ఉందని, అదేవిధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా సాగుతున్న పరిపాలనను ముక్త కంఠంతో వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో సవతి తల్లి ప్రేమ చూపడం సరికాదని, ఆ మహనీయుడు రూపొందించిన రాజ్యాంగాన్ని అమలు చేసిన నాడు ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం సిద్ధిస్తుందని చెప్పిన అంశాన్ని గుర్తుపెట్టుకొని ఆ దిశగా బడుగు బలహీన అణచివేతకు గురి కాబడుతున్నటువంటి వారు ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాశాడనే చెబుతున్నారు కాదు, ఈ దేశానికి రిజర్వేషన్ అంబేద్కర్ ద్వారానే సిద్ధించింది. ఈ దేశానికి పవర్ గ్రిడ్లు, ప్రాజెక్టులు రూపకల్పన అంబేద్కర్ ఆలోచన నుంచి పుట్టినవే. ఆయన ఆలోచన విధానం, ఆయన జ్ఞానం ప్రపంచ దేశాలు సైతం కొనియాడబడుతున్నాయి. మిత్రులందరికీ కూడా అంబేద్కర్ గారి తరపున జైలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ప్రఖ్యాత రచయిత ధనంజయ్ కీర్ ఒక మాట అన్నారు, బ్రతికి ఉన్న అంబేద్కర్ కంటే మరణించిన అంబేద్కర్ చాలా ప్రమాదకరమని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల అంబేద్కర్ విగ్రహాలు ఉంటే పద్యాల నియోజకవర్గంలో పట్టణంలో కానీ పౌర్వమిల్లులో కానీ 2 అంబేద్కర్ విగ్రహాలుంటే 2 బాగలేదని 20 సంవత్సరాల నుంచి కామెంట్ చేస్తూ వాటికే దండలు వేస్తూ దండం పెడిపోతున్నారు తప్ప విగ్రహాలను మార్చే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు దాని విషయం ప్రస్తావన లేదు. ఈ మధ్యకాలంలో 5 నెలల క్రితం అంబేద్కర్ యొక్క నూతన విగ్రహ కమిటీ ఏర్పడింది. ఈ క్రమంలో మేము ముందుకు వెళుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ సహకరించాలి. రేపు నెల చివరి వారంలో అన్ని అనుకూల పరిస్థితులు మనకు అనుకూలిస్తే అంబేద్కర్ గారి విగ్రహాన్ని 8.5 లక్షల విలువైన అంబేద్కర్ గారి కాంక్ష విగ్రహాన్ని బద్వేలు నడిపట్టులో మేము నిర్మించబోతున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కరు దీనికి వ్యతిరేకం కాదు. అందరూ నా సోదరులు, నా సోదరి మనులే. ప్రతి ఒక్కరు మీ చేయూతనిచ్చి మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మిత్రులారా, ఇది మా సంఘం కాదు, వీళ్ళు మా వాళ్ళుగా అనుకోవద్దు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీలు అందరూ కూడా రావాలి. అంబేద్కర్ గోవిందరెడ్డి గారు ఒక మాట అన్నారు, చంద్రాయుడు ఈ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ 6 మంది కమిటీలో ఉన్నారు. మా రెడ్డి గారు మాకు చేశారా, మా రెడ్డిసులు కూడా కమిటీ వేసుకోండి అన్నారు. అటువంటి గొప్ప మాటలు పలికి సహకరించే గొప్ప వాళ్ళు ఎవరినైనా మేము స్వీకరిస్తాము. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటా మీ అవకాశం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. రాజ్యాంగం మన కోసం రాసినవాడు, అందరికీ హక్కుల్ని పంచినవాడు. తన త్యాగమెంత గొప్పది, తన కీర్తి ఎంత పెద్దది, తన త్యాగమెంత గొప్పది, తన కీర్తి ఎంత పెద్దది. అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్నిట్లో మంచి ప్రవర్త గల రంగాల వాళ్ళు కూడా ఈ అన్నగారి అంటే అంబేద్కర్ గారి జయంతి ఉత్సవంలో పాల్గొని ఆయన లేకుంటే ఈ
గుర్తించాలి. ఆయన లేనిదే భారతదేశంలో రాజ్యాంగం లేదు. ఆయన వచ్చారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఈ పొద్దు మన బిడ్డలు మనము మన తరాలు కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాయి. జై భీమ్. అందరం కట్ చేస్తుంది. పండగ ఉత్సవం జరుపుకుంటున్న అంబేద్కర్ జయంతి గురించి చాలా బాగా చెప్పారు ప్రవక్తలు. ఈయన పోయినసారి ఈ విగ్రహానికి కూడా 20 ఏళ్ల కిందట నేను ఆ కాలంలో 5,000 రూపాయలు చందా ఇచ్చాను. ఈ విగ్రహం కొనయ్య గారు పెట్టించారు. ఈడ ఓబీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు. ప్రతి ఒక్కరూ ఈ అంబేద్కర్ గారిని పంచుకుంటూ ఉండాలి. ఇంకొంత కూడా నేను అదేగా వాగ్దానం చెప్తున్నాను. 5,000 రూపాయలు అంబేద్కర్ గారి విగ్రహానికి ఇవ్వదలుచుకున్నాను. చాలా మీరందరూ కూడా చేతనైన వారు సహకరించి ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగేదానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహకరించాలని కోరుతూ నేను నా జీవిత కాలం అంతా పోరాటం చేసి మీకు అనేక రాయితీలు సంపాదించి పెట్టి మీకు పార్లమెంటు నుంచి పార్టీ కౌన్సిల్ మెంబర్ వరకు అనేక రాజకీయ రిజర్వేషన్లు సంపాదించి పెట్టి మీ పిల్లలకు అన్ని రకాల మీ చేతనైతే ఈ ఉద్యమం రథాన్ని ముందుకు తీసుకుపో లేదా అక్కడే ఉంచు అని బాధపడ్డారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. విద్యావంతులైన నా జాతి ప్రజల చేతిలో నేను మోసగించబడ్డాను ఉన్నారు. ఎక్కడ ఉన్న పరాయి దేశం అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో ఆయన నిలువెత్తు విగ్రహం పెట్టి విగ్రహం కింద ఈ విధంగా రాశారు, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, అంటే భారతదేశ ఆధునిక జాతి పిత అని అమెరికా వాళ్ళు గుర్తించారు. భారతదేశంలో జాతి పిత అంటే మనకు గాంధీజీ గారు, కానీ అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయి. అంబేద్కర్ గారు భారత జాతి పిత అని ఇంగ్లాండ్ లో రాశారు. రాజ్యాంగాన్ని మార్చలేదు. రాజ్యాంగం తలుచుకుంటే సుప్రీంకోర్టు మార్చలేదు. శాశ్వతంగా మనకిచ్చినటువంటి మహనీయుడు, మహాత్మావుడు, చరిత్రను తిరగరాసినటువంటి చారిత్రాకాంక్ష పురుషుడు, యుగ పురుషుడు, ఈ భారతదేశానికి, ఈ ప్రపంచానికి ఒక జ్ఞానానికి ప్రతీక. ఇప్పుడు అవసరం అంబేద్కర్. ఇప్పుడే కాదు, ముందు తరాలు కూడా అంబేద్కర్ అవసరమే. మనం జై భీమ్ చెప్తే ఎట్లుండాలా? కోటి గొంతులు మోగినట్టుండాలా? జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సాధిస్తాం, సాధిస్తాం అంబేద్కర్. Someone
అందరి కోసం ఎదిగోరు ప్రమాదం యావత్ భారతదేశానికి ప్రపంచానికి జ్ఞానానికి ప్రతీకైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు అంబేద్కర్ ఆశయాన్ని బుధస్కంధాలపై మోసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున నా హృదయపూర్వక జై భీములు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఈనాడు భారతదేశంలో అంబేద్కర్ ఆశయం కంటే అంబేద్కర్ యొక్క ఆశయమే ఇప్పుడు అవసరమైంది. ఎందుకనంటే అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అణగారిన జాతులను తన గొంతును ఇచ్చి వాళ్లకు మాట్లాడేదానికి వాళ్ళ హక్కులను అడిగేదానికి ఆయన గొంతు చేసుకుని ఆయన తన జీవితాన్ని కరిగించి మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు కనుక ఆయన ఏమిటి ఈ దేశంలో ఉన్నటువంటి 85% ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఆయన పేరు తెలవకుండా ఉండరు కనుక ఓట్లు కావాలంటే ఆయన అవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ఏమడుగుతున్నామంటే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయండి. అప్పుడే ఈ భారతదేశానికి నిజమైన స్వతంత్రం వస్తుందనేటువంటిది మా నినాదం. ఆ భారతదేశం నిజమైన స్వతంత్రాన్ని పొందాలంటే అడుగు జీవులు బతకాలంటే అణగారిన వర్గాలకు హక్కులు దక్కాలంటే అణగారిన వర్గాలు స్వేచ్ఛగా మాట్లాడాలంటే భారత రాజ్యాంగం పీఠికలో మనం రాసుకున్నటువంటి ప్రాథమిక హక్కులను మనం పొందాలంటే రాజ్యాంగం అమలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా కాకుండా ఇంకొక వేరే దిశగా ఒక అణచివేత ధోరణిగా పోతే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కాబట్టి ప్రజలు లేకుండా ప్రజాస్వామ్యం లేదు కాబట్టి దయచేసి పాలకులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటూ అలాగే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఆయన అందరూ అనుకుంటారు ఆయన కొందరివాడు కాదు అందరివాడు. ఆయన లేకపోతే రిజర్వ్ బ్యాంక్ లేదు, ఆయన లేకపోతే ప్రాజెక్టుల రూపకల్పన లేదు, ఆయన లేకపోతే పవర్ గ్రిడ్లు లేవు, ఆయన లేకపోతే భారతదేశం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ శాస్త్ర వ్యవస్థ కానీ కార్యనిర్వహణ వ్యవస్థ కానీ ఏది కూడా మనకు దక్కినటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ రూపొందించి మనముగా దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆయన శ్రమించి డ్రాఫ్ట్ కమిషన్ కి ఆయన చైర్మన్ గా ఉండి రాజ్యాంగాన్ని రూపొందించారు. దయచేసి రాజ్యాంగాన్ని